పంచతంత్ర కథలకు స్వాగతం. క్రిందటి భాగంలో హిరణ్యకుడు పావురాలని వల నుంచి ఎలా విడిపించాడో చూసాం. ఈ భాగంలో జింక నక్క కథ చూద్దాం. అనగనగా మగధ దేశం. ఆ దేశంలో ఓ అడవి, దాని పేరు మందారవతి. ఆ మందారవతి అడవిలో ఓ జింక, ఓ కాకి ఉండేవంటే మామూలుగా ఉండడం కాదు, స్నేహంగా ఉండేవి. అడవి అంతా పచ్చపచ్చగా ఉండేది. జింకకి కావలసినంత మేత దొరికేది. తిన్నంత తిని బాగా బలిసింది జింక. అందమైన అడవి, ఆరోగ్యంగా ఉంది. ఇకనేం, ఎక్కడ పడితే అక్కడికి చెంగును గెంతుకుంటూ వెళ్ళేది జింక. అదెలా గెంతుతూ వెళ్తూ ఉంటే దాన్ని ఓ నక్క చూసింది. ఆహా, జింక అంటే ఇది కదా, ఎంత చక్కగా బలిసి ఉందో, తింటే మహారుచిగా ఉంటుంది, తినాలి దీన్ని. తినాలంటే చక్కని ఉపాయం ఆలోచించాలనుకుని జింక చింతకు చేరిందది. బాగున్నావా మిత్రమా అడిగింది. ఒక్క గెంతు గెంతి నక్కకు దూరంగా జరిగింది జింక. మిత్రమా, ఇదెక్కడ పిలుపు అడిగింది. నువ్వెవరో నాకు తెలియదు, నా జోలికి రాకు అంటూ పరిగెత్తబోయింది. ఆగాగు అంది నక్క. ఆగింది జింక. నా పేరు సుబుద్ధి. ఈ అడవిలో ఒంటరిగా ఉంటున్నాను. నా అన్నవారు నాకెవ్వరూ లేరు. నక్కలన్నీ నన్ను వదిలేసి ఎక్కడికి వెళ్ళిపోయాయి. దాంతో దిక్కులేని దాన్నైపోయాను అన్నది నక్క. కన్నీళ్లు పెట్టుకుంది. అయ్యో పాపం అనిపించింది జింకకి. తోడు లేకుండా అడవిలో బ్రతకడం ఎంత కష్టమో తెలిసి వస్తోంది. చావలేక బ్రతుకుతున్నాను. నిన్ను చూశానో లేదో నా వాళ్ళని చూసినట్టు అనిపించింది. ఎక్కడ లేని ఆనందం కలిగింది. దేవుళ్లా కనిపించావు అంది నక్క. జింక పొంగిపోయింది. నీకే హాని చేయను, నన్ను నమ్ము, నా ఒంటరితనాన్ని పోగొట్టు. దయచేసి నాతో జట్టు కట్టు, ఇద్దరం కబుర్లాడుకుంటూ కలిసి తిరుగుదాం అంది నక్క. దాని మాటలన్నీ నమ్మేసింది జింక. నక్కతో స్నేహానికి ఒప్పుకుంది. ఇద్దరూ అడవి అంతా తిరిగి చీకటి పడ్డాక ఇంటి దారి పట్టారు. సరదాగా మా ఇంటికి రావచ్చుగా అడిగింది జింక. రమ్మంటే ఎందుకు రాను, పద అంది నక్క. జింకతో పాటు ఇంటికి చేరింది. చెట్టు కొమ్మ మీద కూర్చుని జింకతో పాటు వస్తున్న నక్కని చూసింది కాకి. ఏ ఎవరది అరిచింది. నక్క మిత్రమా, సుబుద్ధి అని మంచి నక్కే. పాపం దిక్కు మొక్కు లేదంటేనూ ఒంటరిదాన్నంటేనూ జాలిపడి తీసుకువచ్చాను. మన స్నేహాన్ని కోరుకుంటోంది అంది జింక. నక్కతో స్నేహమా, ఎక్కడైనా విన్నామా అనుకుంది కాకి. కొత్తవాళ్లని నమ్మకూడదు, నమ్మితే మోసపోతాం. అయినా చూస్తూ నక్కతో స్నేహం ఏంటి, దాని గుణగణాలన్నీ అందరికీ తెలిసినవే కదా, జాగ్రత్త. పిల్లిని ఆదరించి ముసలిగద్ద ముగిసిపోయిందని కథ ఒకటి ఉందిలే, ఆ కథ గుర్తుకొస్తోంది అంది కాకి. ఆ కథేంటో చెప్పవు అడిగింది జింక. చెబుతాను విను అంటూ కథ చెప్పసాగింది కాకి. వెనకటికి గంగానదీ తీరాన ఓ జువ్వి చెట్టు ఉండేది. దాని తొర్రలో ఓ గుడ్డిగద్ద ఉండేది. దాని పేరు జరద్గవం. గద్ద గుడ్డిదే కాదు, ముసలిది కూడా. దాంతో అది ఎగరలేక చెట్టుని అంటిపెట్టుకుని ఉండేది. చెట్టు మీది మిగిలిన పక్షులు దాని దుస్థితికి జాలిపడి రోజూ సంపాదించుకుని వచ్చిన ఆహారాన్ని పిల్లలకే కాకుండా ఈ గుడ్డిగద్దకు కూడా కొంచెం పెట్టి తెల్లారితే తిండి కోసం పరుగులు తీసే పరిస్థితి మాది. పిల్లల్ని వదిలి వెళ్లాల్సి వస్తుంది. చీకటి పడితే కానీ గూటికి చేరుకోలేం. నీకిదంతా తెలిసిందే. అయితే మేమంతా తిండి సంపాదించుకుని గూటికి చేరే వరకు పిల్లలకి నువ్వే దిక్కు మొక్కు కావాలి. నీకు కళ్ళు కనిపించవు, నీ కాళ్ళు కదలవు. అయినా నీ అవయవాలన్నీ సక్రమంగా ఉన్నట్టుగానే ప్రవర్తించు, గట్టిగా ఉండు, మా పిల్లలకు కాపలాగా ఉండు అనేవి. అలాగేనంటూ గుడ్డిగద్ద కాపలా కాసేది. ఒకరోజు ఆ చెట్టు కిందికి పిల్లి ఒకటి వచ్చింది. చెట్టు మీది గూళ్లల్లో పక్షిపిల్లల గోల వినవస్తే నోరు ఊరుతుంటే నాలికను పెదాలకు రాసుకుని లేలేత మాంసం దొరికింది అనుకుంటూ చెట్టెక్కింది. మెల్లమెల్లగా అడుగులు వేసుకుంటూ చెట్టెక్కుతోన్న పిల్లిని చూసి పక్షిపిల్లలు అమ్మో అయ్యో అంటూ గోలగోల చేశాయి. ఆ గోలకి ఏదో ప్రమాదం ముంచుకు వచ్చిందని గ్రహించిన గుడ్డిగద్ద ఎవరది అంటూ గట్టిగా అరిచింది. ఆ అరుపుకి పిల్లి తెగ భయపడిపోయింది, వణికిపోయింది. శరీరం వణికిపోవడంతో కాలు జారి కింద పడాల్సిందే, కానీ నిలదొక్కుంది. చెట్టెక్కినప్పుడు పక్షిపిల్లలను తినాలన్న ధ్యాసలో గుడ్డిగద్దను గమనించలేదు పిల్లి. ఇప్పుడు గమనించింది. దగ్గరగానే ఉంది గద్ద, తప్పించుకునే అవకాశం లేదు. ఏం చేయను అనుకుంటూ పరిపరి విధాలా ఆలోచించింది పిల్లి. ఏ ఆలోచన రూపుకట్టలేదు దానికి. ఆఖరికి ఇలా అనుకుంది, పొరపాటు చేశాను. పక్షిపిల్లలకు ఆశపడి చెట్టెక్కాను. ఎక్కుతున్నప్పుడే ప్రమాదాన్ని గుర్తించాలి, అప్పుడు గుర్తించలేదు. ఇప్పుడు గుర్తించాను. ఈ ప్రమాదం నుంచి తప్పించుకోవడం కష్టమే, కానీ తప్పించుకోవాలి. ఎలా? ఈ గద్దకు ఏవో మాయమాటలు చెప్పాలి, దీన్ని నమ్మించి ప్రాణాలు నిలబెట్టుకోవాలి, లేదంటే చావు తప్పదు. గజగజ వణుకుతూనే గద్ద దగ్గరకు చేరింది పిల్లి. ఎవరో వచ్చి తన ఎదురుగా నిల్చున్నారని గద్ద గ్రహించింది. ఎవరు నువ్వు అడిగింది.
అయ్యా, నా పేరు దీర్ఘకర్ణం, పిల్లిని. పిల్లివా? నీకిక్కడేం పని? వెళ్ళిక్కడి నుంచి, లేదంటే చంపేస్తాను బెదిరించింది గద్ద. నేరకపోయి చెట్టెక్కాను, దీని పాలపడ్డాననుకుంటూ ఇలా అంది పిల్లి. నాకిక్కడ చాలా పని ఉంది, పని మీదే వచ్చానిక్కడికి. మీరు వెళ్ళిపోమంటున్నారు, వెళ్ళకపోతే చంపుతానంటున్నారు, ఎలా ఇప్పుడు అంది పిల్లి. పనేంటసలు? ఎవరితో పని అడిగింది గద్ద. మీతోనే పని. నాతో నీకేం పని? అయ్యా, నేను అన్ని పిల్లుల్లా కాదు, సాధు జంతువుని, శాకాహారిని. మాంసం తినడం ఎప్పుడో మానేశాను. పుణ్యం కోసం రోజు అదిగో అక్కడ గంగానదిలో స్నానం చేస్తుంటాను. బ్రహ్మచారిని, చాంద్రాయణ వ్రతంలో ఉన్నాను. ఉంటే అడిగింది గద్ద. ఇంకేం లేదు, మీరు పెద్దలని, మంచివారని, నీతిశాస్త్రాన్ని పుక్కిట పట్టారని ఈ చుట్టుపక్కల పక్షులన్నీ అనుకుంటుండగా విన్నాను. అప్పటినుంచి మిమ్మల్ని కలవాలని, కలిసి మీతో మాట్లాడాలని నాదో చిన్న కోరిక. ఆ కోరిక తీర్చుకోవడానికి వచ్చాను అంది పిల్లి. తనని పిల్లి గౌరవించడం, తనని కలిసేందుకు రావడం ఎంతో గొప్పగా అనిపించింది గద్దకి. మీలాంటి పెద్దలతో మాట్లాడితే 4 మంచి ముక్కలు చెవిని పడతాయి, నీతులు ధర్మాలు తెలుసుకోవచ్చని ఆశగా వచ్చాను. వచ్చినందుకు బాగానే ఉంది, చంపుతానంటున్నారు బాధగా అంది పిల్లి. బాధపడకు, అసలు సంగతి ఏంటంటే ఈ చెట్టు మీద అనేక పక్షిగూళ్ళున్నాయి, ఆ గూళ్ళల్లో పిల్లలున్నాయి. పక్షి పిల్లలంటే పిల్లులకి ఇష్టం కదా, అందుకు వచ్చావేమోనని అనుమానించాను. రామరామ, ఎంత మాట, పిల్లిగా పుట్టడమే మహాపాపం అనుకుంటే అందులో మళ్ళీ అన్నం పుణ్యం ఎరగని పక్షి పిల్లల్ని తినడం ఒకటా? చాచా, అహింస పరమో ధర్మ అన్నారు. అంటే జీవహింస చేయకపోవడమే అన్ని ధర్మాల్లోకెల్లా గొప్ప ధర్మం. జీవహింస చేయని వారికే స్వర్గద్వారాలు తెరుచుకుంటాయట. భూతదయే గొప్ప ధర్మం. ఇన్ని తెలిసిన నేను పాపం ఆ చిన్నారి పొన్నారి పక్షి పిల్లల్ని తింటానా? అది ఊహించడానికి అసహ్యంగా లేదు అంది పిల్లి. అది కాదు దీర్ఘకర్ణ అని గద్ద ఏదో నచ్చజెప్పిపోయేంతలో గద్ద మాటను పట్టించుకోకుండా మళ్ళీ ఇలా అంది పిల్లి. ఈ పాడు పొట్టను నింపుకోవాలంటే ఇంత పెద్ద అడవిలో ఏదో ఒకటి దొరకకుండా పోదు. ఆఖరికి 4 ఆకులు తిని కూడా కడుపు నిండుతుంది. అంతేగాని చెట్టు మీద పిల్లలను చంపి తింటానా? చేజేతులా నరకాన్ని కోరుకుంటానా? ఎంత మాట. పిల్లి గొంతులో పలికిన బాధ నిజం అనుకుంది గద్ద. అయ్యయ్యో, పొరబడ్డానే అనుకుంది. పిల్లిని ఇలా ఓదార్చింది. బాధపడకు, నువ్వింత మంచిదానివని తెలియక తొందరపడ్డాను. తప్పు నాదే, క్షమించు. ఇక మీదట మనిద్దరం తరచూ కలుసుకుందాం, కబుర్లాడుకుందాం, సరేనా అన్నది గద్ద. ఆ మాట కోసమే కాచుకుని ఉంది పిల్లి. సరే అంది. కొద్ది రోజులు గడిచాయి. గద్ద పిల్లి 2 మంచి స్నేహితులైపోయాయి. గద్దను విడిచి పిల్లి ఉండలేనంటే తన దగ్గరే చెట్టు తొర్రలోనే ఉండిపోమన్నది గద్ద. పిల్లికి కావాల్సింది అదే. ఉండిపోయి గద్దకు తెలియకుండా ప్రతిరోజు చెట్టెక్కి పక్షి పిల్లల్ని గొంతు కొరికి అక్కడే కుమ్మ మీదే చంపి త్వరలోకి తెచ్చుకుని తినసాగింది పిల్లి. అది తింటున్నది ఆకో అలమో అనుకునేది కళ్ళు లేని గద్ద. కొన్నాళ్లకు పిల్లలు మాయమవుతున్నాయన్న సంగతి పక్షులు గమనించాయి. రెక్కలొచ్చి పిల్లలు ఎగిరిపోవట్లేదు, గూటిలో నుంచి కింద పడే అవకాశమూ లేదు. మరెలా మాయమవుతున్నది అంతు చిక్కని ఆలోచనలో పడ్డాయి, వెతకసాగాయి. పక్షులు పిల్లల కోసం వెతుకుతున్న సంగతి గ్రహించి ఇక అక్కడ ఉండడం తనకు ఎంతమాత్రం క్షేమం కాదనుకుంది పిల్లి. పారిపోయింది అక్కడి నుంచి. వెతగ్గా పక్షులకు పిల్లల బొమికలు గుడ్డిగద్ద తొర్రలో కనిపించాయి. చూసి గుండెలు బాదుకున్నాయవి. ముసలిది, పైగా గుడ్డిదని గద్ద మీద జాలి చూపించినందుకు ఫలితం ఇదా? కోపం తెచ్చుకున్నాయి పక్షులు. మూకుమ్మడిగా గద్ద మీద దాడి చేశాయి. ఏం జరుగుతోందో తెలియట్లేదు. పారిపోయేందుకు అవకాశం లేదు. ప్రతిఘటించలేని పరిస్థితుల్లో పక్షులు పొడిచి హింసించడంతో పాపం గుడ్డిగద్ద చనిపోయింది. కథ చెప్పడం ముగించింది కాకి. కొత్త వాళ్లను వెంటనే నమ్మకూడదంది కాకి. నమ్మితే కష్టాలు తప్పవంది. నిజమేనన్నట్టుగా ఆలోచనలో పడ్డ జింకను చూసి నక్క కల్పించుకుందిలా. బాగుంది, వినేవాళ్లుంటే నీతులు ఎన్నైనా నేను చెబుతాను. తెలియకడుగుతాను, నీతో ఈ జింక స్నేహం చేసినప్పుడు నువ్వు తనకి కొత్తే కదా? కొత్త అనుకుని దూరంగా ఉంటే మీ ఇద్దరి మధ్య స్నేహం కుదిరేదా చెప్పు? నోటికొచ్చినట్టల్లా మాట్లాడకు. నాకే అన్నీ తెలుసు, నేను చెప్పిందే వేదం అంటే ఎవరు ఒప్పుకోరు. నక్కకి కోపం వచ్చిందని తెలుసుకున్నది జింక. ఊరుకో అని ఓదార్చ చూసింది. పట్టించుకోలేదు నక్క. వీడు మనవాడు, వీడు పరాయివాడు, శత్రువు అంటూ సాటిజీవుల్ని అనుమానించకూడదు. అనుమానిస్తే అంతకన్నా మహాపాపం మరొకటి లేదు. బ్రతికినంత కాలం మహాత్ముల్లా బతకాలి. మహాత్ములకి వీడు వాడు అంటూ తేడాలుండవు. అందరూ తమవారేననుకుంటారు. అంతా ఒకే కుటుంబం అనుకుంటారు. అలా ఉండాలి అంది నక్క. అవును కదా అన్నట్టు కాకిని చూసింది జింక. చూడు, బతికినంత కాలం బతకం, రేపో మాపో అంతా చనిపోయేవాళ్లమే. ఈ 3 నాళ్ల ముచ్చట కోసం అనుమానాలు, శత్రుత్వాలు పెంచుకోవద్దు. నలుగురితో స్నేహంగా ఉండడం చాలా అవసరం అంది నక్క. నిజమే, ఉన్న 4 రోజులు కలిసిమెలిసి ఉందాం. లేనిపోని అనుమానాలు అనవసరం అంది జింక. ఒప్పుకోక తప్పింది కాదు కాకికి. సరే మరి అంది. కొద్ది రోజులు గడిచాయి. కాకి, నక్క, జింక స్నేహంగా ఉంటూ హాయిగా అడవి అంతా తిరగసాగాయి.
మిగిలిన కథ తరువాయి భాగంలో చూద్దాం.